గోవు పాలు పంచామృతాలు, గోవుమయం శ్రీలక్ష్మి, తోక 90 కోటి ఋషులు, గోవు పాదము పితృదేవతలు, గోవు పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, పొదుగు పుండరీకాక్ష, గోవు సన్నుకట్టు సప్తసాగరాలు, గోవు బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటి గుళ్ళు, గోవు వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, గోవు పళ్ళు పరమేశ్వరి, గోవు నోరు లోకానిధి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, దేవేంద్రుని భార్య సచీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి. వీరంతా గుడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగు పోవును కృష్ణ అని అడిగారు. ప్రొద్దున్నే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసి తెలియక చేసిన పాపము అంతా పోవును అని చెప్పాడు కృష్ణ. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగితే, మధ్యాహ్నము పఠిస్తే సహస్రగుళ్లలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనము ఇచ్చినట్లు, 100 గోవులు దానము చేసిన ఫలితం ఉంటుంది. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగితే, యమ బాధలు పడబోరు, యమ కింకరులు చూడబోరు అని కృష్ణుడు చెబుతాడు.